ఏ యథార్థతను చూశాడో, ఏ మంచితనం చూశాడో, ఏ రోజును చూశాడో, పౌరుషం చూశాడో, ఏ ధైర్యం చూశాడో పట్టుకున్నాడు ఆయన. ఆయన నన్ను పట్టుకుంటే అప్పుడు నేను పట్టు, తర్వాత నేను పట్టు. ముందుగా ఆయన నన్ను ప్రేమిస్తే ఇప్పుడు మనం ఆయన ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. కనుక ఒప్పుకున్నాడు, పాపం నుంచి విడుదల పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త భాగంలో కూడా నలుగురు మనుషులు మోసుకొచ్చారు. యేసయ్య అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డావని అన్నాడు. దేవునికి మాత్రమే పాపములు క్షమించే అధికారం ఎవరికి లేదు. హల్లెలూయా. ఇంకొక సంగతి చూస్తే దేవుడు తన సేవకులకు ఇచ్చాడు. 21వ అధ్యాయంలో యోహాను సువార్త 21లో, యోహాను సువార్త 21లో, నీ పాపములు నువ్వు ఎవరిని క్షమించువో వారి పాపములు క్షమించబడును, నువ్వు ఎవరి పాపములు నిలిచి నిలుతువో. 20:22 ఆయన యేసయ్య ఈ మాటలు చెప్పి వారి మీద ఊది, శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమించును అవి వారికి క్షమించబడు. ఎవరి పాపములు నిలిచి ఉన్న నిత్తురో అది వారి మీద ఉండిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పాపములు నువ్వు క్షమిస్తే, ఓ పేతురు, ఓ సేవకుడా, నువ్వు ఎవరి పాపములు క్షమిస్తే వాడు క్షమించబడతాడు. నువ్వు ఎవరి పాపములు నిలిచి ఉండని, వీడి మీద పాపం, వీడి దుర్మార్గుడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, సార్ ఇది చేశాడు, అది చేశాడు, ఈ పాపలు ఉండని అన్నాడు అనుకో ఏమైతే నిలిచిపోతే నీకు స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అలాగే జరిగింది. మనం చదువుకున్నటువంటి మా పత్రిక పాఠ 2వ పాఠమైన అపొస్తలుల కార్యంలో సీమోను అని ఒక గారడివాడు ఉండేవాడు. ఆ ఊర్లో సమరయ పట్టణంలో సీమోను అని గారడివాడు ఉన్నాడు. చాలా గొప్ప గారడి చేస్తున్నాడు. నోట్లోంచి తేలు తీస్తున్నాడు, పాములు తీస్తున్నాడు, ఏదో మెడిసిన్ చేస్తున్నాడు. ఈ మధ్య అమెరికన్ టాలెంట్ అనే ఒక పెద్ద స్టేజ్ ఉంది అమెరికాలో. ఒక పెద్ద ఈవెంట్ ఉన్నది, ఒక పెద్ద కార్యక్రమాలు జరుగుతుంది. దాంట్లో వచ్చి వారి టాలెంట్ చూపించారు. మన ఇండియా నుంచి కూడా వెళ్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య ఏం జరుగుతుందంటే, మనిషి వస్తాడు, వాడు మనిషిగా మారిపోతాడు. మనిషి వచ్చి, ఒక లేడీ ఆడ మనిషి వచ్చి నెమ్మదిగా మారిపోతుంది, మళ్ళీ వెంటనే కుక్కలాగా మారిపోతుంది. అలాంటి గారడి విద్య చేస్తున్నాడు సీమోను. అలాంటి గారడి విద్య చేస్తున్న సీమోను ఫిలిప్పు, ఆ పట్టణంలో ఎవరు సేవ చేస్తున్నారంటే 12 మందిలో ఒకడైనా ఫిలిప్పు సేవ చేస్తున్నాడు. ఆయన చేస్తుంటే అద్భుతములు జరుగుతున్నాయి, ఆశ్చర్యం జరుగుతుంది. అందరూ ఆయన వదిలేసి ఈయన వెంటపోయారు. ఫిలిప్పు కుంటోలు బాగుపడుతున్నారు, గుడ్డోలు చూస్తున్నారు, చెవుటోలు వింటున్నారు, దేవుని వాక్యం అంగీకరిస్తున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, బాప్తీసాలు తీసుకుంటున్నారు. సంఘమంతా ఆయన వెనకెళ్ళిపోతున్నారు, ఈయన వదిలేశారు. హల్లెలూయా. అది కూడా బాధే సంఘంలో. దేవునికి మహిమ. అయ్యగారు మంచి వాక్యం చెప్తున్నాడు, బాధే. అయ్యగారు మంచి పాట పాడుతున్నాడు, నా బాధే. అయ్యగారు మంచిగా ప్రార్థన చేస్తున్నాడు, నా బాధే. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, ఆయన కూడా ఏం చేశాడంటే ఈయన వెనబడ్డాడు. ఏదో సంగతి తెలుసుకుందో నేనేమో చిటికెత్తే మందులు మాయమైపోతారు, చిటికెత్తే ఇది అదైతుంది, టవల్ పోయి చీర అవుతుంది, చీర వచ్చి ఖర్చీపు అవుతుంది, ఖర్చీపు పువ్వు అవుతుంది. అసలు ఎట్లా చేస్తున్నా వెనకెనకెనకే దిగుకుంటూ పోతా ఉన్నాడు. ఈ పిలుపు చేసిన కార్యాలను చూసి ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఆయన కూడా ఈయనంటే ఉన్నాడు. అయితే ఈ సంగతి సమరయులు అంటారు వారు, ఇతర కులస్తులు, నిమ్న జాతి వారు, ఇశ్రాయేలీలకు, యూదులకు వారు అంటరాని వారు. అక్కడ దేవుడు కార్యాలు చేస్తున్నాడని పేతురు, యోహాను విన్నారు. దేవుడు అన్ని జనుల మధ్యలో కూడా చేస్తాడా? దేవుడు మన సంఘంలోనే చేయాలి, మన ఊళ్ళోనే చేయాలి, కానీ రమ్మ చూడాలని ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేరే వాళ్ళని రానిరాదు. వేరే వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తామా, రామచూడరు అడవి అది క్యాస్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అక్కడ మాలలు అంటారు.
వాళ్ళు వేరే వాళ్ళు వస్తే పురుగు అడుగుతారు. నేను పోయిన తర్వాత మొత్తం మారిపోయి హల్లెలూయా, మొత్తం మార్చేసాను. ఇప్పుడు మీద వాక్యం ఏం చెప్తుంది? మార్కు సువార్త, మత్తయి సువార్త, ఈ నా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థన మందిరం అనబడును. వాక్యం తీశాను. వాల్మీకుల దేవునికి స్తోత్రం. వాల్మీకులు వాళ్ళే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు ప్రత్యేకించబడిన వారు, దేవుడు అన్ని జనులలో కార్యం చేస్తాడని విని చూడడానికి వచ్చారు. ఆశ్చర్యంతో వచ్చారు. అద్భుతాలు జరుగుతుంటే చూసి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత అందరి మీద చేతులు బాప్తిసం పొందారు కదా. బాప్తిసం పొందిన తర్వాత చేతులు ఇచ్చి ప్రార్థన చేపిస్తుండగా అందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. అందరూ పరిశుద్ధాత్మను పొందుకొని భాషలు మాట్లాడుతున్నారు, దేవునికి దగ్గర అవుతున్నారు, అందరు సంఘంతో కలుస్తున్నారు, అందరితో కలిసి నడుస్తూ ఉన్నారు, గొప్ప కార్యాలు చూస్తున్నారు, వారు సాక్ష్యాలు చెప్తున్నారు, వారు నిలబడుతున్నారు. హల్లెలూయా. నీ మీద పరిశుద్ధాత్మ ఉంటేనే, నీలో పరిశుద్ధాత్మ ఉంటేనే సాక్షి చెప్తారు. పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుని కార్యాలు అంగీకరిస్తావు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అందరి మీద చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తే జలాలు తగ్గుతుంది, వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఈ సీమోను ఏం చేశాడంటే ఇంతకాలం సంపాదించాడు కదా, అక్కడ షో చేసి ఇక్కడ షో చేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఈ సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా అయ్యగా కానుకలు ఇస్తూ ఉంటారు. పేతురు యోహాను కానుకలు ఇస్తుంది. ఈయన ఏం చేశాడు? ఇంకో పెద్ద మొత్తం డబ్బులు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టి ఈ పరిశుద్ధాత్మ వరం నాకు కూడా వచ్చేటట్టు నా మీద చేతుల నుంచి ప్రార్థన చేయండి అని, నా మీద చేతుల నుంచి ప్రార్థన చేయండి అని. అంటే ఎందుకు 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 అతని మనసులో దుష్టత్వం ఉన్నది. నిజమైన సేవ చేయడానికి కాదు, యథార్థమైన సేవ చేయడానికి కాదు. ఒక సంఘంలో ఒక సభ్యుడు ఉన్నాడు. క్రిస్మస్ వస్తే ఏం అడావుడి చేస్తాడు. ఈ మధ్యకాలంలో ఆ సంఘానికి వెళ్ళడం జరిగింది. ఆయన వేయడం అంటే రాలేదయ్యాను. ఆయన అంతా క్రిస్మస్ అడావుడి కాదు. హల్లెలూయా. ఎందుకు? క్రిస్మస్ రోజు అందరూ డబ్బులు పోగేసి ఆయనకే ఇస్తారు. ఇక ఆయన ఇష్టం, ఆయన తెచ్చిందే డెకరేషన్, ఆయన పెట్టిందే డెకరేషన్. ఇక మళ్ళీ తర్వాత కనపడదు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటావు? నిజమైన భక్త సీమోను చేసింది నిజమైన భక్త, సీమోను అవలంబిస్తున్నది యథార్థమైన భక్త, సత్యమైన భక్త, నీతితో కూడిన భక్త. ఎందుకు? ఈయన కూడా ఎవరికి చేతులు పరిశుద్ధాత్మను పొందిందో మళ్ళీ డబ్బులు సంపాదించుకుందాం, మళ్ళీ డబ్బులు సంపాదించుకున్నాం. అందుకు పేతురు అన్నాడు, నీ దుష్టత్వము బాగలేదు, నీ వృద్ధి దుష్టత్వము బాగలేదు. 8వ అధ్యాయంలో నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు నాయన, ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. నీ చెడుతనం మానుకో, మారు మనసు పొందు, నీ బ్రతుకును మార్చుకో, నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. ఘోరమైన దుష్టత్వంలో దుర్నీతి బంధకములలో కూడా నాకు కనబడుచున్నదని దేవునికి మహిమ. పేతురుకి కనబడుతున్నది. దైవ సేవకుడికి బాగా ప్రార్థన చేసేవారికి అన్ని కనబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. నేను ఒకవేళ కోపం ఉన్నావా, శాంతంగా ఉన్నావా, నెమ్మదిగా ఉన్నావా? దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పేదల హృదయాంతరంగంలోకి వెళ్ళి నీ హృదయం చెడిపోయింది, చెడుతో నిండినది, దుష్టత్వంతో నిండి ఉన్నది, నువ్వు దుర్వ్యాపారం చేయాలనుకుంటున్నావు, సీమోనా అసలు నీకు పరిశుద్ధాత్మలో పాలే లేదని. హల్లెలూయా. దావీదు పాపాలు ఒప్పుకుంటే క్షమించాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 20:22 ఏమంటున్నాడు? నువ్వు ఎవరి పాపములు క్షమిస్తావో వారి పాపములు క్షమించబడును, ఎవరి పాపములు నిలిచి ఉండనివ్వో వారి పాపములు నిలిచి ఉంటాయి అని చెప్పాడు కదా. ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? నీకు
పరిశుద్ధాత్మలో నీకు పాలు పంపులు లేవు. నీ హృదయం చెడిపోయింది, నీ బ్రతుకు చెడిపోయింది, నీ ఆలోచనలు చెడిపోయాయి, నీ నడవడిక చెడిపోయింది, నీ బ్రతికే చెడిపోయింది. సీమోనా, నీకెన్నడికి పరిశుద్ధాత్మ ఇవ్వబడదు. కాకపోతే దేవుడు నిన్ను క్షమిస్తాడేమో, నీ పాపాలు ఒప్పుకోని చెప్తున్నాడు. మరొకసారి చదవండి ఆ విషయాన్ని. అక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చింది. అమ్మా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొందుకునే ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మానమస్సునంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాల్లో క్షమించబడవచ్చు. మనస్సు మార్చుకో, నీ దుష్టత్వమును విడిచుకో, నీ మార్గములు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో. ఒకవేళ ప్రభు క్షమిస్తాడేమో, క్షమించవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాప బంధకం నుంచి విడుదల దేవుడిస్తే క్షమిస్తాడు. సేవకులకు కూడా అధికారం ఇచ్చాడు. నువ్వు ఎవరిని క్షమిస్తావో వారు క్షమించబడతారు. ఎవరి మీద పాపం మీరు చిందనిస్తువో వాడంతే. ఇంకా దేవుని మార్గం. పేతురు గారు అన్నాడు, సీమోనా, పాలు పంపలైతే లేవు, ఒకవేళ క్షమాపణ దొరికితే దొరకవచ్చు. క్షమాపణ వేరు, క్షమించబడిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోవడం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. క్షమాపణ, పరిశుద్ధాత్మ, ఈ రెండు వేరు వేరు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. చాలా సూక్ష్మ సంగతులు, గొప్ప సంగతులు రాయబడ్డాయి వాక్యంలో. దేవునికి మహిమ కలుగుగా. అందుకే కీర్తన భాగంలో అంటాడు, కీర్తన మనం చదువుకున్న కీర్తన, ఎలా కీర్తన చదువుకున్నాం? 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన ఆత్మలో కపటము లేనివాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత, మనుషుడి చేత కాదు నిర్దోషి అనిపించుకోవడం. ఇంటి పక్కన ఆమెకి మటన్ వేసి ఇస్తే, ఇలా మాంసం కూరిస్తే అక్క చాలా మంచిది, వదిన మంచిది, ఇంత మంచి వదిన నా ఇంటి పక్కన ఉండడం నా అదృష్టం అంట. మనుషులనే కాదు, యెహోవా చేత నిర్దోషించబడిన వాడు ధన్యుడు. అక్క చేత, అమ్మ చేత, పిల్లవ చేత, పెద్దమ్మ చేత, ఆడబిడ్డ చేత నువ్వు మంచిదాన్ని మాసం కూలి రోజు మంచిదంటే పగటేసిన రోజు స్తోత్రం కాదు. మనుష్యులు మన యొక్క స్థితిగతులను చూసి పొగుడుతారు. మన దగ్గర ఇచ్చుకుంటే కావాలంటది. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మీ ఇంటికి వస్తే ఏం పెడతాం? మీ ఇంట్లో ప్రార్థన. మంగళవారం మీ ఇంట్లో ఎందుకు? మంగళవారం అందరు భోజనాలు చేస్తారు కాబట్టి ప్రార్థన అయిన తర్వాత మీ ఇంట్లో భోజనం. శుక్రవారం అయితే అందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి మా ఇంట్లో ప్రార్థన. మంగళవారం అయితేనేమో మీ ఇంట్లో, శుక్రవారం అయితేనేమో మా ఇంట్లో. మీ ఇంటికి వస్తే ఏం పెడతాం? మీ ఇంటికి వస్తే, మా ఇంటికి వస్తే ఏం తెస్తాం? ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఇంటికి వచ్చి నువ్వు వెళ్ళినా తీసుకొని పోవాలి, నువ్వు వీళ్ళింటికి వచ్చినా తీసుకొని రావాలి. అందుకే ఈ మధ్య వచ్చిన సామెత చెప్పాను కదా, పెడితే పెళ్లి, లేకపోతే ఎందుకు పెళ్లికి పోయిన భోజనం జరుగుతుంది. హల్లెలూయా. మనుషుల వలన మనము మెప్పు పొందటకు పాత్రులము కాము. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో
హల్లెలూయా. ఆత్మలో కపడం లేని వారు ధన్యులు. కనుక పాప బంధకం నుంచి విడుదల పొందాలంటే మనం ప్రతి వారం చదువుకుంటున్నట్టుగానే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం మన పాపములను మనం ఒప్పుకొని ఎడల మన పాపములను మన పాపములను హల్లెలూయా. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా హల్లెలూయా హల్లెలూయా. yes ఇలాగా పాపం సమస్త పాపం నుండి క్షమించి మనల్ని దుర్నీతి నుండి పవిత్రులుగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పాప బంధకముల నుంచి నీకు విముక్తి కలిగిందా? నీ పాపాలు ఎప్పుడైనా ఒప్పుకున్నావా దేవుని ఎదుట? ఒకసారి మేము ఇంకా పెళ్లి కాలేదు, యవనస్తులుగా ఉన్నాము, దేవునిలో మంచిగా నడుస్తున్నాం. ఎవరికి చుట్టాలు వీడి సిగరెట్ ఎవరికి అలవాటు మంద అసలు అలవాటు లేదు, అమ్మాయి జోలికి పోయింది లేదు. మేము అనే సినిమాలు మానేయాలి రానుకున్నాం, మానేసాం. నాకు తెలియకుండా మామూలు ఒకడు ఖమ్మంలో ఉండేవాడు సినిమాకి వెళ్ళాడు. వాడు వెళ్ళాడని వాడు తెలిస్తే ఎదురు పడగల నాయవాడు పీకిన చెంప మీద. ఎందుకు పోతే వారసు సినిమాకి ఎందుకు పోయారు? అమ్మ తోడు నేను పోలేదు, అమ్మ తోడు నేను పోలేదు అని ఒప్పుకున్నాడు. అలాగే ఎప్పుడో దేవుడికి స్వాగతం. హల్లెలూయా. ఒప్పుకోలేదని నేను నమ్మించుండు. ఒట్టు పెట్టిండు, అమ్మ తోడు అన్నాడు, అయ్యి తోడు అన్నాడు, ఇంకేదో తోడు అన్నాడు. వెంటనే కాళ్ళు పట్టుకో కొట్టినందుకు కాళ్ళు పట్టు. ఒకసారి అమ్మగారు అనవసరంగా కొట్టిన క్షమాపణ పట్టు, చేతులు పట్టుకొని క్షమాపణ అడిగి ధైర్యం దమ్ము ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకుంటే అనవసరంగా కొట్టి చేతులు పట్టు అడగండి. ఇక్కడ ముఖాముఖి 2 గుండెలు కావాలి. యేసు ప్రభువుని వెంబడించాలంటే ఆశామాసి కాదు. పాపాలు ఒప్పుకోవాలంటే 2 గుండెలు కావాలి. తప్పు ఒప్పుకోవాలంటే నీతిగా బ్రతకాలంటే 2 గుండెలు కావాలి. యథార్థంగా బ్రతకాలంటే దేవునికి ఇవి నా సాక్షి. నేను ఏదో గొప్ప చేసేది కాదు, దేవుని వాక్యానికి లోబడుతున్నాను, దేవుని మాటకు లోబడుతున్నాను. నీ మాట నువ్వే వినవు, మనసు మాట వినదు. సీరియల్ బాగా నడుస్తుందా? దేవుని తీసుకోవాలి. హల్లెలూయా. నీ మనసు నువ్వే, నీ మాట నువ్వే విన్నావు, దేవుని మాట వింటావు. పాపాలు క్షమించబడతాయా? నువ్వు ఒప్పుకుంటావా? పరలోకం వెళ్తావా? ఇదంతా ఎందుకు ప్రయాసం? ఈ ఆదివారం, బుధవారం, శుక్రవారం ఇంటింటి దేని కొరకు? మూలం తెలియదు, ముత్యం తెలియదు. దేని కొరకరా? దేని కొరకు? పరలోకం వెళ్ళడానికి రమ్మా. దేని కొరకమ్మా? ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోగానే ఎక్కడికి వెళ్తారు మీరంతా? ఎవరింటికి? ఎవరింటికి? ఈ జీవితం అయిపోయిన తర్వాత మట్లోకి వెళ్దామయ్యారు అంటారా? స్తోత్రం కారణంగా మనం ఎక్కడి నుంచి వచ్చాము, అక్కడికి వెళ్ళడానికి ఈ ప్రయాసం అంతా. ఈ ఆదివారము వాక్యము, పాటలు, ప్రార్థనలు, ఇంటింటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, బుధవారం ప్రార్థనలు, శుక్రవారం ప్రార్థనలు, నెలకు ఒకసారి ఇంటికి ప్రార్థనలు, ఇవన్నీ దేనికమ్మా? దేనికిరా? మన పాపాలు ఒప్పుకొని దేవుని చేత క్షమించబడి దేవునికి స్తోత్రం కలుగుతారు. ఒక్క వాక్యం చూపించి ముగించేస్తా, మాట తప్పని. 2:38 అపొస్తలుల కార్యంలో 2:38 2వ అధ్యాయంలో నుంచి పేతురు గారు ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేసి 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 ప్రసంగం చేశాడు పేతురు గారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ అధ్యాయం అంతా చదవండి. ఎంతమంది చదువుతారో సాయంత్రం మేడం ఇంట్లో అడుగుతాను. హల్లెలూయా. వచ్చామా మేడం గారింట్లో సాయంత్రం ప్రార్థన ఇంట్లో అడుగుతాను ఎంతమంది చదివారు. ప్రసంగం చేసి చేసి చేయక 37వ వచనం చదువు. తర్వాత 38 వారు ప్రసంగము విని హృదయములో సంతోషించి
వాక్యము గంభీరంగా చెప్పాడు, కఠినంగా చెప్పాడు, ఖండితంగా చెప్పాడు. ఎవరు? పేతురు గారు చెప్పితే వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్నదంతా నొచ్చుకొని, అంటే తమ జీవితంలో పరిశీలన చేసుకొని, తమ మార్గంలో వారికి తెలియబడిన తర్వాత నొచ్చుకొని, అంటే నేను చేస్తున్నది తప్పు, నేను నడుస్తున్నది తప్పు, నేను మాట్లాడుతున్నది తప్పు, నేను జీవిస్తున్న మార్గం తప్పని తెలుసుకొని, అయ్యలారా సహోదరులారా మేమేమి చేయమని ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? వాళ్ళు అడుగుతున్నారు పేతురుని అడుగుతున్నారు. పేతురు గారు మీరు చెప్పిందంత బాగుంది, పాపాలు ఒప్పుకోమన్నా, తప్పులు ఒప్పుకోమన్నా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. మేమేం చేస్తే పరలోకం పోతాం, మేమేం చేస్తే దేవుని రాజ్యంలో స్థిరపరచబడతాం, మా పేరు జీవ గ్రంథంలో రాయబడతాయి, మా పేరు పరలోకంలో చేర్చబడతాయి, చెప్పు. హల్లెలూయా. అప్పుడు ఏం చెప్పాడు? వారు నొచ్చుకొని, వాక్యము విని, వాక్యమును అంగీకరించి, హృదయంలో నొచ్చుకొని, మా బ్రతుకు బాగోలేదని నొచ్చుకొని, మా మార్గంలో బాగోలేవని నొచ్చుకొని, మా తలంపులు బాగోలేదని నొచ్చుకొని పేతురు దగ్గరకు వచ్చి బ్రతిలాడుతున్నారు. అయ్యా ఏం చేయమంటావు చెప్పు, అయ్యా ఏం చేయమంటావు అని బ్రతిలాడుతున్నారు. అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము పాపములు మీకు క్షమించబడాలంటే ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. హల్లెలూయా. మన ప్రయాసమంతా పాపముల వలన క్షమించబడి పరలోక రాజ్యం చేరడమే మన గురి, మన గమ్యం. వాక్యం నీకు కలిగిందా? వాక్యం నీతో మాట్లాడిందా? అపొస్తలుల కార్యములలో 3,000 మంది, ఎంతమంది? 3,000 మంది ఒక్కసారి తమ పాపములు ఒప్పుకొని పాపములు కప్పుకోలేదు. ఆదాము పాపములను కప్పుకున్నాడని యోబు గ్రంథంలో కూడా రాయబడింది. ఆదాము పాపములు తప్పుకున్నాడు, సౌలు రాజు పాపములు తప్పుకున్నాడు, దావీదు మాత్రం ఒప్పుకున్నాడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారం, చదవండి అపొస్తలుల కార్యం 13:32, దావీదు నా హృదయానుసారం, నా హృదయం ఎరిగినవాడు, దేవుని చిత్తము ఎరిగినవాడు. దేవుడు ఖండిస్తే ఒప్పుకుంటాడు, దేవుడు హెచ్చిస్తే ఎక్కిపోతాడు. గొర్రెల దొడ్లు ఉండమంటే గొర్రెల దొడ్లు ఉంటాడు, పక్కన ఉండమంటే పక్కన ఉంటాడు, ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చుంటాడు. ఊరికే నాకు కుర్చీ కావాలని అనుకోలేదు. హల్లెలూయా. దావీదు ఊరికే నాకు కుర్చీ కావాలి, ఊరికే నాకు ఇది కావాలని గొర్రెల దగ్గర వేయకుండా గొర్రెల దగ్గర ఉన్నాడు. అడవిలో పోమంటే అడవిలోకి పోయాడు, సౌలు తగ్గితే ఊర్లో పోయాడు, ఎక్కడ అడవిలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, కొండల్లో దాక్కున్నాడు, గుహలో దాక్కున్నాడు. దేవుని చిత్తానికి ఒప్పుకున్నాడు. అందుకే దావీదు దేవునికి హృదయానుసారి. అందుకే ఒప్పుకున్నాడు కనుకనే పాప పరిహారం కలగాడు. బలివాడు పాప పరిహారం కలగాలంటే పాత నిబంధనలో బలివాడు. బలి లేకుండానే దావీదు క్షమించబడు. హల్లెలూయా. బలి లేకుండానే ప్రభువా నేను పాపం చేసి తిని అన్నాడు, దేవుడు క్షమించేశాడు. నువ్వు ఒప్పుకుంటావా? దావీదులా నువ్వు ఒప్పుకుంటావా? దావీదులాగా నువ్వు అంగీకరింపబడతావా? దేవుడు ఒప్పుకున్నాడు, దేవుడు దావీదుని అంగీకరించాడు. నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దావీదు లాగా దేవుని హృదయానుసారుడుగా ఉండాలనుకుంటున్నావా? ప్రార్థన ప్రేమ తండ్రి, పాప బంధకముల నుంచి విడుదల గురించి మీరు ధ్యానం చేసుకుని కృప దయచేసి మీరు తెలియజేసిన విషయం బట్టి ఉన్నాను. ఈ సంఘ బిడ్డను కూడా దావీదు వలె ఆదాము వలె తప్పుకోకుండా సౌలు వలె ఇష్టానుసారంగా మాట్లాడకుండా, ప్రభువా సౌలు వలె తప్పుకోకుండా దావీదు ఎలా ఒప్పుకున్నాడో అలాగా మేమందరం కూడా ఒప్పుకొని దావీదు ఎలా కనికరం పొందాడు, కటాక్షం పొందాడు, 51వ కీర్తనలు ఎంతగా రోధించాడు, రాకులాడాడు, ప్రాధేయపడ్డాడు. అటు రీతిగా మేము కూడా మా తప్పులను పాపములను ఒప్పుకొని నీకు మంచి విడేలముగా బ్రతకడకు కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. సంఘమందరి లేచి నిల్చొని ఉండగా అపొస్తలుల